హాయ్ అండి. వెల్కమ్ టు జీకే డిజైనర్స్. ఈరోజు మీకు ఇంకొన్ని మగ్గం వర్క్స్ చూపిస్తాను. ఫెస్టివల్ సీజను ప్లస్ పెళ్ళిళ్ళ సీజన్ కదా! ఈ పెళ్ళిళ్ళ సీజన్‌లో నా బొటిక్‌లో రెడీ అయిన మగ్గం వర్క్స్ చూపిస్తున్నాను చూడండి. ఇదొచ్చేసి పికాక్ వర్క్ అండి. చూడండి ఒక్కొక్కటి చూపిస్తాను. తరంబ్రాల్ శారీకి మనకి పికాక్ వర్క్ చేశాము. హెవీ వర్క్ అనమాట. బ్రైడల్ ఫుల్ పికాక్ వచ్చేసింది. ఇది 3D వర్క్. ఇంతకుముందు మీకు చూపించాను కదా 3D వర్క్. అదేమో 2 పికాక్స్ హ్యాండ్స్ మాత్రమే వచ్చినాయి. ఇది బ్లౌజ్ అంతా వచ్చేసింది. 3D వర్క్ అనమాట. పికాక్ పెటల్ లాగా వచ్చేసింది. బ్యాక్ సైడ్ కూడా 2 పికాక్స్ వచ్చినాయి. ఇట్లాగే బ్యాక్ సైడ్ ఇటొక పికాకు ఇటొక పికాకు. ఫుల్ జర్దోజీ వర్క్ అండి. మొత్తం జర్దోజీతో చేసాము. మధ్యలోనేమో నెక్ షేప్ వచ్చేసి ఇట్లా ఇచ్చాము పాట్ లాగా. పాట్లోనే కొంచెం కర్వ్ వచ్చేసింది. ఇంకా దీనికి హ్యాంగింగ్స్ లాగా టాజిల్స్ ఇట్లా ఇచ్చేసాను. 2 హ్యాండ్స్కి పికాక్ అనమాట. పికాక్స్ కింద టాజిల్స్ లాగా శారీకి మ్యాచింగ్ బీడ్స్ వేసాను. ఇట్లా బ్రైడల్ వర్క్ అండి. ఫుల్ హెవీ వర్క్. ఫ్రంట్ నెక్ వచ్చేసి వన్ సైడ్ వచ్చేసింది. ఫ్రంట్ నెక్ సేమ్ ఇట్లా వన్ సైడ్ వచ్చేసింది. మొత్తం కర్దానా వర్క్ అండి. కర్దానా జర్దోజీ శారీ కలర్ యూస్ చేసాము. చెమ్కి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారంటే వేసుకున్న తర్వాత ఇంకా బాగా హెవీ లుక్ వచ్చేసింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్రైడల్ వర్క్స్ ఆల్ ఓవర్ వర్క్స్ వచ్చేసి 8,000 నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉండిద్దండి. చాలామంది ప్రైజెస్ అడిగారు లాస్ట్ టైం కూడా. 8,000 నుంచి మన దగ్గర స్టార్టింగ్ బ్రైడల్ వర్క్స్. హెవీ వర్క్స్ ఆల్ ఓవర్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తం ఆల్ ఓవర్ రావాలంటే 8,000 అయింది. ఇంకొక శారీ అండి. ఎల్లో శారీకి మనం టాజిల్స్ ఇట్లా రెడీ చేసేసుకున్నాము. శారీకి టాజిల్స్ కూడా వేయించుకున్నారు. ప్లస్ దీంట్లో వర్క్ కూడా మనకి శారీలో ఏ డిజైన్ అయితే వచ్చిందో ఇలా రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి కదా, శారీలో వచ్చే డిజైన్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇట్లా రోజ్ ఫ్లవర్స్ కట్ వర్క్ చేశాను. ఇది కూడా హెవీ వర్క్ ఆల్ ఓవర్. మొత్తం నెక్ చుట్టూ కట్ వర్క్ ఇచ్చేసాము. ఇప్పుడు కట్ వర్క్ బాగా రన్నింగ్. కట్ వర్క్ చేసి మొత్తం జర్దోజీ వర్క్ అనమాట. జర్దోజీతో ఫ్లవర్స్ ఇచ్చేసాము. జర్దోజీ ఫ్లవర్స్, కర్దానా ఫ్లవర్స్, ఇట్లా జర్దోజీ కర్దానా యూస్ చేసి ఫ్లవర్స్ ఇచ్చేసాము. హ్యాండ్స్కి కూడా ఇట్లా కట్ వర్క్ వచ్చింది. ప్లస్ బీడ్స్ వచ్చినాయి. బీడ్స్ శారీ కలర్ బోర్డర్ కలర్ వచ్చేసింది కదా, అలా బీడ్స్ ఇచ్చేసాను. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చేసిందండి. ఫ్రంట్ నెక్ వన్ సైడ్ కట్ వర్క్ సేమ్. ఫ్రంట్ నెక్ సేమ్ అన్నిటికీ ఎలా ఉండిద్దో అలా వన్ సైడ్ కట్ వర్క్ ఇచ్చేసాము. ఫ్లవర్స్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ ఇంకో శారీ చూపిస్తాను మీకు. నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మనకు కాంట్రాస్ట్ ఏం లేదనమాట. శారీ ఏ కలర్ ఉందో బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ వచ్చేసింది. దానికి మనం వర్క్ కూడా సెల్ఫ్తోనే చేసాము. సెల్ఫ్ వర్క్ చేసేసాము. 2 లైన్స్ డిజైన్ ఇచ్చేసి శారీలో ఏ బుటీ అయితే మనకి వచ్చిందో అదే బుటీని మనం హైలైట్ చేసేసాము. ఇక్కడ బ్యాక్ నెక్ ఇట్లా వచ్చేసింది. సింపుల్గా ఒక లైన్ బ్యాక్ నెక్ వచ్చేసింది. హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా డిజైన్ చేసాము. హ్యాండ్స్కి 2 లైన్స్ ఇచ్చేసి కర్దానా బీడ్స్తో నాట్ వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ నాట్ వర్క్తో ఇచ్చేసాను. ఇలా హైలైట్గా సెంటర్లో ఒక బుటీ, ఇటు ఒక బుటీ, అటు ఒక బుటీ, 3 బుటీస్ ఇచ్చేసాం అనమాట. వీటికి కూడా మనకి క్రిస్టల్స్ యూస్ చేసాం. సెల్ఫ్ కలర్ సేమ్ కలర్ క్రిస్టల్స్. శారీ సెల్ఫ్ కలర్తో కాంట్రాస్ట్ ఏమి లేకుండా సెల్ఫ్ కలర్తో మొత్తం చాలా నీట్గా వచ్చేసిందండి. దీని ప్రైస్ వచ్చేసి 2,500 రూపీస్. శారీకి ఇట్లా సెల్ఫ్ కలర్తోనే మనం నాట్స్ వేసామన్నమాట. సింగిల్ కలర్ నాట్స్. శారీకి చూసారంటే ఇలా కుచ్చులు వేసాము. సింగిల్ కలర్తో వచ్చేసినాయి ఇవి కూడా.